సరే పెట్టినవన్నీ కూడా ఈ విధంగా పంచమీ షష్ఠి సప్తమంలో ఉంటాయి. తర్వాత కివి శబ్దము తద్ శబ్దం. కివి శబ్దమేమో ప్రశ్న అయితే తద్ శబ్దమేమో సమాధానం అవుతుంది. స్త్రీలింగంలో ఎలా ఉంటాయో కూడా దాని పుంలింగంలో చెప్పుకున్నా ఇక్కడ స్త్రీలింగంలో కూడా చెప్పుకుంటున్నాం. ఎలాగంటే కివి శబ్ద వాక్యములు ఎవరిని గురించి వెళ్ళినది ఈ స్త్రీలింగంలో కివి శబ్దానికి సంబంధించినది ఎవరిని గురించి వెళ్ళినది. దానికి సమాధానం పక్కన తద్ అనే శబ్దానికి సమాధానంగా ఇప్పుడు ఏం చెప్తాను కయా కస్తి కస్యా కస్యా కస్యామ. అలాగే తద్ అనే శబ్దానికి కూడా సా తాం కయా కస్తి కస్యా కస్యా చెప్పండి మాట. సా తాం అంటే ప్రథమ ద్వితీయ, కయా కస్య అంటే తృతీయ చతుర్థి, కస్యా కస్యా కస్యామ అంటే పంచమి షష్ఠి సప్తమి. అది ఈ తద్దనే ఏ కివి శబ్దమేమో ప్రశ్న తత్ శబ్దమేమో సమాధానం. ఓ దాని పక్కన పడేసా. ఈ పేపర్లు చేతిలో లేకపోతే నీకు పాఠం అర్థం కావడం కష్టం. పేపర్లు సంపాదించుకుని ఇవి చూసుకుంటూ నేను కనుక టీవీలో చూసుకుంటూ పోతుంటే నీకు బాగా స్పష్టంగా అర్థమవుతుంది. మీరు బాగా తెలుసుకోవడానికి మీరు జరుగుతుంది. ఎవరిని గురించి వెళ్ళినది దాని పక్కనే ఉంది చూడండి, కింద దాని పక్కన ఉంది తద్దని తత్శబ్ద వాక్యములు అని ఇచ్చా. ఆమెను గురించి వెళ్ళినది అంటే ద్వితీయుడు కలిగినటువంటి వాక్యం. ఎవరి చేత ఎవరి కొరకు ఏమి ఇయ్యబడినది, ఆమె చేత ఆమె కొరకు ధనం ఇయ్యబడినది. ఎవరి వలన ఎవరి యందు విశ్వాసం కలిగినది. కాబట్టి పంచమి షష్ఠి సప్తమి కలిగినటువంటి ప్రశ్నార్థక వాక్యం. దానికి సమాధానంగా తత్శబ్దం తస్యాహ చెప్పండి. విశ్వాస సంభూత అనే ప్రశ్న. సమాధానం. ఇందులో నామవాచకాలు లేవు, కేవలం ప్రతి శబ్దమే సమాధానంగా తీసుకున్నాం అన్నమాట. ఎవరిని గురించి వచ్చినది, ఆమెను గురించి వచ్చినది. ఎవరి చేత ఎవరి కొరకు ఏమి ఇయ్యబడినది, ఆమె వలన ఆమెకు దాని యందు ఎవరి ఆమె చేత ఆమె కొరకు ఫలము ఇయ్యబడినది. ఎవరి వలన ఎవరికి దేని యందు శ్రద్ధ కలిగినది. శ్రద్ధ వెళ్ళబడి ఆమె వలన ఆమెకు దాని యందు శ్రద్ధ కలిగినది. ఈ విధంగా మీరు ఈ వాక్యాలు కూడా అర్థం చేసుకోండి. అంటే ఒక 14వ పాఠాన్ని మొదలు పెడుతున్నాం. ఈ 14వ పాఠానికి సూచనలు ఉండవు. ఎందుకంటే అకారాంత పుంలింగ శబ్దాన్ని పూర్తిగా నేర్చుకున్నాం. ఇప్పుడు మనం ప్రథమా విభక్తి, సంబోధన ప్రథమా విభక్తి, ద్వితీయా విభక్తి, తృతీయా విభక్తి, చతుర్థీ విభక్తి, పంచమీ విభక్తి, షష్ఠీ విభక్తి, సప్తమీ విభక్తి. ఎన్ని విభక్తుల్లోనూ మనం అకారాంత పుంలింగ శబ్దాన్ని ఏకవచనంలో చెప్పుకున్నాం. ఇప్పుడు మనం ఏం చేస్తామంటే మనకు అహం, త్వం, సహ, కహ, ఏషః, అయం, అసౌ అనే సర్వనామ పదాలు 7 నేర్చుకున్నాం. ఈ 7టికి ప్రాముఖ్యం ఇచ్చి ఒక్కొక్కడే తీసుకుని కొన్ని వాక్యాలు చెప్తున్నాం. ఎలాగంటే అహం ఉందనుకోండి, అహం అనేదాన్ని ముఖ్యంగా తీసుకుని మనం అన్ని విభక్తుల్లోనూ అహం అంటే అర్థం ఏమిటి? నేను. ఇందులో ఈ అహం అనే దానికి మనం చెప్పుకునేటువంటి వాక్యాల్లో అహం అనేది ముఖ్యంగా ఉంటుందన్నమాట. ఇప్పుడు చూడండి, నేను రాముడను అన్న, నేను రాము
ఇందులో ముఖ్యమైనది నేను. నేను అనడానికి సంస్కృతంలో ఏమంటాం? అహం అంటాం. రాముడను అంటే రామ, అహం రామ. ఇందులో అహం అనేది ముఖ్యంగా వచ్చింది ఈ వాక్యంలో. ఇలాగే మనం ముందు చెప్పుకోబోయేటువంటి వాక్యాలలో కూడా అహం అనేది ముఖ్యంగా ఉంటుంది. ఇంకో మాటనండి, అహం రామ, ఇందులో అహం ముఖ్యమైనది. అలాగే నేను రామ, నేను అన్నాం అనుకోండి. నేను రామ, నేను అంటే అహం రామ, అహం. తెలుగులో నేను రామ, నేను ఎవరి దగ్గరికి వచ్చాడు? ఎవరు వారు కదా, అతను ఏమంటున్నాడు? నేను రామ, నేను అని చెప్తున్నాడు అన్నమాట. అహం రామ, అహం. అర్థమైందా? చెప్పండి మళ్ళీ. అహం అహం నీ కొరకు నమస్కారం, నమస్తే. అహం రామ, అహం నీ కొరకు నమస్కారం అంటే నమస్తే. అహం రామ, అహం నమస్తే అన్న వాక్యం. దీంట్లో కూడా అహం అనేది ముఖ్యమైనది. అలాగే ఇప్పుడు ద్వితీయ విభక్తిలో అహం రామ, అహం అనేది సంబోధన ప్రథమా విభక్తి. నేను రాముడను అనేటువంటిది ప్రథమా విభక్తి. నేను రామ, నేను అన్నప్పుడు రామ అనేది సంబోధనలో ఉంది కనుక ఇది సంబోధన ప్రథమా విభక్తి. తర్వాత ద్వితీయ విభక్తిలో నేను అనేది ముఖ్యంగా ఉండేటువంటి వాక్యం చెప్పుకుందాం. నేను, నేను అంటే ఏమంటాం? అహం. నిన్న అంటే స్పష్టంగా అది. అంటే నిన్న. అంటే ఏమిటి అర్థం? అంటే నిన్న. ఇది అవ్యయం అండి. అనేటువంటిది ఇది అవ్యయం. అవ్యయం అంటే లింగము, వచనము, విభక్తి లేనటువంటిది అన్నమాట. అంటే నిన్న. అహం నేను. నిన్న అంటే దేవాలయమును గూర్చి, దేవాలయమును గూర్చి అనడానికి దేవాలయం వెళ్ళలేదు. గత అంటే వెళ్ళినాడు, వెళ్ళినాను, వెళ్ళినాడు అనే అర్థాలు వస్తాయి. నా అంటే వ్యతిరేక అర్థం వస్తుంది కాబట్టి న గతః. అహం దేవాలయం ప్రతి న గతః. అహం హ్యః దేవాలయం ప్రతి న గతః. చెప్పండి మళ్ళీ. ఇవి ద్వితీయ విభక్తి వాక్యాలు. ఎందుకైనాయి? దేవాలయం ప్రతి అన్నాను కనుక. దేవాలయం ప్రతి అంటే దేవాలయం గూర్చి అని ద్వితీయ విభక్తి ఇందులో ఉంది కనుక ద్వితీయ విభక్తి వాక్యం అయింది. దీంట్లో కూడా అహం అనేది ఉంది కనుక అహం అనేది ముఖ్యంగా ఉంది. తర్వాత నేను జనకునితో కూడా నిన్న వెళ్ళినాను. ఇందులో జనకేన, జనకేన అంటే ఏనా చేర్చాం కనుక తృతీయ విభక్తి. చేతన్, చేన్, తోడన్, తోన్ అనే అర్థాలు తెలుగులో ఉంటాయి. దానికి ఏనా అనేటువంటిది చేసినట్లయితే సంస్కృతంలో తృతీయ విభక్తి. జనకేన సహ, సహ అంటే కూడా అని అర్థం. అహం జనకేన సహ గతః అంటే నేను నాన్నతో కూడా వెళ్ళాను అని అర్థం అన్నమాట. ఇది తృతీయ విభక్తి వాక్యం. ఈ విధంగానే మనం ఇదివరకు నేర్చుకున్నటువంటి చతుర్థి, పంచమి మొదలైన వాటికి అన్నిటికి కూడా అహం ముఖ్యంగా ఉండేటువంటి వాక్యాలని ఈ కింద ఉన్నాయి. వాటికి మీరు ఇదివరకు నేర్చుకున్నారు కనుక వాటిని చక్కగా జ్ఞాపకం చేసుకోవచ్చు. తర్వాత త్వం కర్తగా ఉండేటువంటి అంటే త్వం ముఖ్యంగా ఉండేటువంటి వాక్యాలు ఒక 2-3 నేర్చుకుందాం. నీవు బాలుడవు, త్వం వచ్చింది. త్వం ముఖ్యంగా ఉండేటువంటి వాక్యం ఇది. త్వం బాల, గోపాల. గోపాల అంటే ఏమంటారు? నీవు ఈనాడు ఎక్కడకు వెళ్ళినావు? గోపాల అద్య త్వం పుత్రగతః. ఇప్పుడు ఇందులో త్వం అనేది ముఖ్యంగానూ ఉంది. ఇది సంబోధన ప్రథమా విభక్తి వాక్యం.
గోపాల అంటే గోపాల సంబోధన. సంబోధన ప్రథమా విభక్తి వాక్యము అయింది. ఇందులో ఇంకేముంది? నీవు అనేటువంటి త్వం అనేటువంటిది ముఖ్యంగా ఉంది. కాబట్టి ఈ వాక్యం సంబోధన ప్రథమా విభక్తి వాక్యము. ఇందులో త్వం అనేటువంటిది ముఖ్యమైనది. తర్వాత ఇంకొకటి నీవు మొన్న. మొన్న అంటే ప్రహ్య. హ్య అంటే ఇక్కడ రాజ్యం నిన్న, దానికి వెనకాల పెడితే ప్రహ్య అంటే మొన్న. త్వం ప్రహ్య గ్రామాంతరమును గూర్చి వెళ్ళినావా? గతహావా అంటే సందేహం అన్నమాట. వా అనేది సందేహార్థకం. ఇదివరకు మనం నేర్చుకున్నాం. కాబట్టి త్వం ప్రహ్య గ్రామాంతరం ప్రతి గతహావా ఇది ద్వితీయ విభక్తి వాక్యం. గ్రామాంతరమును గూర్చి అని ఉన్నది కనుక గ్రామాంతరం ప్రతి అని చెప్పాను కనుక ఇది ద్వితీయ విభక్తి వాక్యం. ఇందులో నీవు అనేది మళ్ళీ వచ్చింది కనుక త్వం అనేది ముఖ్యంగా ఉన్నటువంటి వాక్యం. నీవు అగ్రజునితో కూడా మొన్న వెళ్ళలేదా? నీవు అగ్రజునితో కూడా. అగ్రజేన సహ. అగ్రజేన తృతీయ కూడా అనేదానికి సహ. అగ్రజేన సహ అంటే అగ్రజునితో కూడా. మొన్న అంటే వెళ్ళలేదా? నగత వానొచ్చు, నగత కిమ్ అని కూడా ఉపయోగించవచ్చు. నగత కిమ్ వెళ్ళలేదా అనే అర్థంలో అన్నమాట. త్వం అగ్రజేన సహ ప్రహ్య నగత కిమ్ అని ఈ విధంగా తృతీయ విభక్తిలో వాక్యం. ఇలాగే మనం చతుర్థి, పంచమి, షష్ఠి, సప్తమి ఈ విభక్తుల్లో వాక్యాలు కూడా ఇలాగే ఉంటాయి. మీరు ఎవరు నేర్చుకున్నారు కనుక రెండు చక్కగా అర్థం చేసుకోవచ్చు. తర్వాత సహ అనేటువంటిది ముఖ్యంగా ఉండేటువంటి వాక్యాలు కొన్ని. అతడు వృద్ధుడు. వృద్ధ అనకూడదు, వృద్ధ. వృద్ధ అంటే అది ఒత్తు, బాగా ఒత్తి పలకాలి. మనం చక్కగా ఉచ్చరించకపోతే అది మనకు బాగుండదు, వినేవాళ్ళకు బాగుండదు, ఆక్షేపిస్తారు. కాబట్టి వృద్ధ అనండి. వృద్ధ సహా వృద్ధ. సహా అనేటువంటిది ఇందులో ముఖ్యమైనది. అతడు వృద్ధుడు. గోవిందా నీవు ఇప్పుడు ఎక్కడ నుండి వచ్చినావు? కుతః ఆగతః. కుతః అనేటువంటిది అవ్యయం. ఇదివరకు మనం నేర్చుకున్నాం. అదే ఇదివరకు నేర్చుకున్నవన్నీ ఒక మాట కళ్ళ పెట్టేది చేస్తున్నాం అన్నమాట. కుతః ఆగతః గోవిందా త్వం అద్య కుతః ఆగతః. ఎక్కడి నుండి వచ్చినావు? పుత్రగత అంటే ఎక్కడకు వెళ్ళినావు, కుతః ఆగత అంటే ఎక్కడి నుండి వచ్చినావు అని అంటాం అన్నమాట. సరే ముకుందా అతడు క్షేత్రమును గూర్చి వెళ్ళలేదా? అతడు అంటే క్షేత్రమును గూర్చి వెళ్ళలేదా? వానొచ్చు అని కూడా ఉపయోగించచ్చు. కిమ్ అనేది కటనానికి వెనుకుంటే శక్తిని నువ్వు ఇలా పెట్టాలి. నగత కిమ్ కిమ్ నగత కిమ్ అని పలికితే అది అందం అన్నమాట. నగత కిమ్ సహ క్షేత్రం ప్రతి గతః వా. సహ క్షేత్రం ప్రతి గతః వా అంతే కదా. గతః వా అంటే వెళ్ళలేదా ఉంది కదా ఇక్కడ. నగత కిమ్. తర్వాత అతడు అనుజునితో కూడా పొలమును కూర్చి వెళ్ళినాడా లేదా? సందేహం వారి సందేహాన్ని తెలియపరుస్తుందన్నమాట. సహ అనుజేన సహ క్షేత్రం అంటే పొలం, క్షేత్రం ప్రతి అంటే పొలమును గూర్చి గతః వా నవా వెళ్ళడా లేదా అని ఉపయోగించాం. అతడు శంకరుని కంటే ఉత్తముడు. శంకరాత్ ఉత్తమ అంటే పంచమీ విభక్తి చెప్తున్నాను. శంకరాత్ అంటే శంకరుని కంటే ఉత్తముడు. సహా శంకరాత్ ఇందులో పంచమీ విభక్తి వచ్చింది. తర్వాత సహా అనే దానికి ఈ వాక్యంలో ప్రాముఖ్యత వచ్చింది. ఈ విధంగా
ఈ సహ అనేది ముఖ్యంగా ఉండేటువంటి వాక్యాలు ఇంకొన్ని ఉన్నాయి. అన్ని విభక్తులను అవి ఇదివరకు మీకు వచ్చును కనుక మళ్ళీ ఒక మాట జ్ఞాపకం చేసుకోండి. సహ అనేటువంటిది ముఖ్యంగా ఉండే వాక్యాలు కొన్ని. ఎవడు రాముడు, ఎవడు రాముడు అని ప్రశ్న వేస్తున్నా. కహ అనేటువంటిది ఇందులో ముఖ్యమైనది. ఉత్తముడు ఎవడు, కహ అనేది ప్రశ్న. కహ అనేటువంటిది ఎవడు, ఎవడను, ఎవడను 3 అర్థాలు అవుతుంది. ఇక్కడ ఎవడు అనే అర్థంలో ఉపయోగించాం. ఉత్తముడు ఎవడు అంటే ఉత్తమ, ముకుంద అతడు ఎవడు, మళ్ళీ సంబోధన ప్రథమావిభక్తి వాక్యం తెలిసిందా. ముకుంద అనేదేమో సంబోధన, అతడు అనేటువంటి సహాని ఇందులో ముఖ్యంగా వచ్చింది. చూడండి, అన్ని మనం పై చెప్పుకుంటున్నాం. మోహనుని యొక్క తమ్ముడు ఎవడు చెప్పండి. మోహనస్య అనుజః. మోహనుని యొక్క తమ్ముడు ఎవడు. ఇందులో కహ అనేటువంటిది వచ్చింది. మోహనుని యొక్క షష్ఠీ విభక్తి వచ్చింది కాబట్టి షష్ఠీ విభక్తి వాక్యము. ఇందులో కహ అనేటువంటిది ముఖ్యంగా ఉంది. అట్లాగే మరి ఏషః అనేటువంటిది ముఖ్యంగా ఉండే వాక్యం చూడండి. ఇతడు ఉన్నతుడు కాబట్టి ఏషః అనేటువంటిది ఇందులో ముఖ్యమైనటువంటిదిగా ఉంది అన్నమాట. అందువల్ల ఏషః ఉన్నత. బాలక ఇతడు ఉపన్యాసకుడు. ఏషః అనే దీంట్లో వచ్చింది ముఖ్యంగాను. తర్వాత ఇది సంబోధన కూడా ఉంది కనుక సంబోధన ప్రథమావిభక్తి వాక్యం అన్నమాట. సరే, ఇక్కడ ఇతడు ధనమునందు ఆసక్తి కలిగి ఉన్నాడు. సప్తమి విభక్తిలో చూడండి. ఇతడు అంటే ధనమునందు అంటే ధనే. ఏ అనేది సప్తమి విభక్తి కనుక ధనే ఆసక్తి కలిగి ఉన్నాడు అనడానికి. కాబట్టి ఇందులో ఇతడు అంటే యశహాన్ని వచ్చింది. ధనమునందు అనడానికి సప్తమి విభక్తి వాక్యం అయిందన్నమాట. ఇలాగే ఈ వరుసలో కూడా ఇది ఈ ఏష అనే దానికి ప్రాముఖ్యం కలిగినటువంటి వాక్యాలు అన్నమాట. ఈ అర్థంలోనే మనకు అయం అనే పదం కూడా ఉపయోగిస్తుంది కదా. ఇప్పుడు అది ఉపయోగిద్దాం. ఇతడు వామనుడు. ఏష అనొచ్చు కానీ ఇక్కడ అయం ఉపయోగిస్తున్నాం. ఏష అన్న అయం అన్న అసౌ అన్న అర్థాలు మాత్రం ఒకటి. అయం వామన. ఇతడు పితామహునితో వచ్చినాడు. తృతీయావిభక్తిలో చూడండి. ఇతడు అయం పితామహునితో అంటే పితామహేన సహా. ఇతడు అన్నప్పుడు ఇక్కడ అయం ఉపయోగించాం. అయం అనేటువంటిది ముఖ్యంగా ఉంది. పితామహునితో అన్నప్పుడు తృతీయ గనక తృతీయావిభక్తి వాక్యం అయిందన్నమాట. అలాగే చిట్ట చివరి చూడండి. ఇతడు మోహనుని యొక్క అన్న. ఏషః కాదు, అయం కావాలనుకో. అయం మోహనస్య అగ్రజః. అయం అనేటువంటిది ఇందులో ముఖ్యంగా ఉంది. మోహనుని యొక్క అన్నప్పుడు షష్ఠీ విభక్తి మోహనస్య ఉంది కనుక షష్ఠీ విభక్తి వాక్యం. తర్వాత అసౌ అనేటువంటిది కూడా ఈ అర్థంలోనే వస్తుంది కదా. అసౌ అంటే కూడా ఇతడు అనే అర్థం. దీనికి ఇతడు యువకుడు. అసౌ యువక. అసౌ అంటే ఏషః అయం అసౌ అనే మూడింట్లోనూ అసౌ అనే దాన్ని ఇప్పుడు మనం చెప్తున్నాం అన్నమాట. ఇక్కడ ఇతడు ధనము కొరకు వచ్చినాడు. అసౌ ధనాయ ఆగత. ఇతడు అంటే అసౌ ధనాయ అంటే ధనం కొరకు, ఆగత అంటే వచ్చినాడు. ఇది చతుర్థీ విభక్తి వాక్యం ఏంటి. ఇతడు అన్నప్పుడు అసౌ ఉపయోగించాం కనుక అసౌ అనేటువంటిది ముఖ్యంగా ఉండేటువంటి వాక్యమైందనమాట. పేపర్ దానికి నింపండి. రెండవ వైపు చూద్దాం. ఆకారాంత స్త్రీలింగ శబ్దములకు ఇప్పుడు మనం అకారాంతం వదిలేసాం. అకారాంతము పుంలింగాలు వదిలేసాం. ఇప్పుడు ఏం చెప్తున్నాం? ఆకారాంతరము స్త్రీలింగాలకు చెప్పుకుంటున్నాం. ఆకారాంత స్త్రీలింగ శబ్దములకు అన్ని విభక్తుల యందును ఏకవచన రూపములకు వాక్యములు. ఏకవచనాలన్నీ నేర్చుకున్నాం కనుక ఆ స్త్రీలింగాలలో ఆకారాంతాలలో ప్రథమ సంబోధన, ప్రథమ ద్వితీయ ఈ మొదలైనటువంటి వాటి అన్నిటికీ కూడా వాక్యాలు చెప్పుకుంటున్నాం.
ఇక్కడ చూడండి, దాని మళ్ళీ అహం ముఖ్యమైనటువంటి స్త్రీలింగ వాక్యం. అహం, ఇందులో కూడా అహం ముఖ్యంగా ఉంటుంది. నేను సీతను అన్నా. సీత సీత అనేది ప్రథమా విభక్తిలో ఉంది కనుక ప్రథమా విభక్తి వాక్యం. అహం అనేది వచ్చింది కనుక అహం ముఖ్యమైనటువంటి వాక్యం. నేను లత కొరకు వచ్చినాను. చూడండి, తృతీయ దగ్గర నుంచి స్త్రీలింగాలలో యా, యై, యాహ, యాహ, యాం అనే ప్రత్యయాలు వస్తాయనుకున్నాం. యా తృతీయ, యై చతుర్థి, యాహ పంచమి, యాహ షష్ఠి, యాం సప్తమి. కాబట్టి ఇప్పుడు మనం చతుర్థి విభక్తిలోకి వచ్చాం కనుక చతుర్థి విభక్తిలో యై చేరుతుంది. యా అనేది తృతీయ అవుతుంది, యై అనేది చతుర్థి అవుతుంది. కాబట్టి అహం లతాయై ఆగత. ఇందులో లతాయై అనేది చతుర్థి విభక్తిలో ఉంది కనుక చతుర్థి విభక్తి వాక్యం. నేను అని అహం చెప్పుకున్నాను కనుక ఇదేంటి అహం ముఖ్యమైనటువంటి వాక్యం. నేను సంస్కృత భాష యందు ఆసక్తి కలిగి ఉన్నాను. అహం అనేది ఇందులో ఉన్నది కనుక దానికి ప్రాముఖ్యం ఉంది. సంస్కృత భాష యందు అన్నా కనుక సంస్కృత భాషాయాం అని చెప్పుకున్నాను కనుక ఇది సంస్కృత భాష యందు అనేటువంటిది సప్తమీ విభక్తితో కూడున్నది కనుక దీన్ని మనం ఏమన్నాం, సప్తమీ విభక్తి వాక్యం అన్నాం. ఇప్పుడు మరి త్వం ముఖ్యంగా ఉండే వాక్యాలు స్త్రీలింగాలలో చెప్తుందాం. నీవు రాఘవు, రాధ అనేది ప్రథమా విభక్తిలో ఉంది కనుక త్వం అనేది మనం ముఖ్యమైనది కనుక త్వం అనేది ముఖ్యంగా ఉండేటువంటి ప్రథమా విభక్తి వాక్యం. నీవు కమల కంటే ఉన్నతురాలవు. యాహ అనేటువంటిది పంచమీ విభక్తిలోను షష్ఠీ విభక్తిలోను కూడా వస్తుంది కనుక నీవు అంటే త్వం, కమలాయ అంటే పంచమీ విభక్తిలో వచ్చింది. యాహ కమలాయ, ఉన్నతురాలు అంటే ఉన్నత. కాబట్టి ఇందులో పంచమీ విభక్తి పదం వచ్చింది కనుక నీవు అనేది ఉంది కనుక త్వం అనేది ముఖ్యమైనది, పంచమీ విభక్తి వాక్యం. తర్వాత సా అనేటువంటిది తీసుకున్నాం, అది ముఖ్యమైనది. ఆమె శశికళ. కాబట్టి శశికళ అనేటువంటి ప్రథమా విభక్తిలో ఉంది కనుక ప్రథమా విభక్తి వాక్యం. ఆమె అంటే సా అనేటువంటిది ఇక్కడ ఉన్నది కనుక ఈ వాక్యంలో ఇది సా అనేది ముఖ్యమైనటువంటి వాక్యం. ఆమె చెల్లెలి కొరకు వచ్చినదా, ఆగతావా, సా అనుజాయై ఆగతావా. ఇందులో యై ఉంది కనుక ఇది చతుర్థి విభక్తి వాక్యము. ఆమె అంటే సా అని చెప్పాం కనుక సా అనేది ముఖ్యమైన వాక్యం. తర్వాత కా అనేటువంటిది ముఖ్యమైన వాక్యం. వాక్యాలు చూడండి. ఈ బాలిక ఎవరి, ఏషా బాలిక కా అని చెప్పాను కనుక ఇదేమో కా అనేది ముఖ్యమైన వాక్యము. ఏషా బాలిక అన్నాక ఇది ప్రథమా విభక్తి వాక్యం. తర్వాత శాంతను గూర్చి ఎవరి వెళ్ళినది, శాంతాం ప్రతి అన్నా కనుక ద్వితీయ విభక్తి. ఎవరి అన్నప్పుడు కా అన్నాక కా అనేది ముఖ్యమైనది. ఉమ యొక్క చెల్లెలు ఎవరి, ఉమాయా అనుజా కా. ఉమాయా అంటే షష్ఠీ విభక్తి కనుక ఈ షష్ఠీ విభక్తి ముఖ్యమైన వాక్యము. ఎవరి అనగా కా అనే దానికి ప్రాముఖ్యం ఏర్పడింది, అలాంటి వాక్యం. తర్వాత ఏషా, ఇయం, ముఖ్యమైనటువంటి వాక్యాలలో ఈ బాలిక ఉష, ఇది ప్రథమా విభక్తి వాక్యం. ఏషా బాలిక ఉష. ఏషా ఇక్కడ ఉపయోగించాం కనుక ఏషా అనే దానికి ప్రాముఖ్యం ఉంది. బాలిక ఉష కనుక ఇది ప్రథమా విభక్తి. ఈమె సరళ కొరకు ఎప్పుడు వచ్చినది, ఏషా సరళాయై కదా. ఇందులో సరళాయై అన్నాం కనుక చతుర్థి విభక్తి. ఈమె అన్నాం కనుక ఏషా అన్నాం కనుక ఇది ఏషా అనే దానికి ముఖ్యమైనది. తర్వాత ఇయం అనే దాన్ని ముఖ్యంగా ఉండే వాక్యాలు చెప్పుకుందాం.
ఈ బాలిక ఉమా అంటే ఏషా అని చెప్పినా చెప్పచ్చు, ఈ అసౌ చెప్పినా చెప్పచ్చు. కానీ ఈ మూడింటికి ఒకటే అర్థం ఉన్నా ఇందాకేమో ఏషాకి ప్రాముఖ్యం ఇచ్చాం, ఇప్పుడేమో ఇయం అనే దానికి ప్రాముఖ్యం ఇస్తున్నాం. ఇయం బాలిక ఉమా ఇవ సుశీలను గూర్చి వచ్చినది. ఇయం సుశీలాంప్రతి గాఢత. ఇయం అన్నాం గనక ఇది ఇయం ముఖ్యమైనటువంటి వాక్యము. సుశీలను గూర్చి అన్నాం గనక శీలాం ప్రతి అన్నాం గనక ద్వితీయ విభక్తి వాక్యం. ఈమె విమల యొక్క పుత్రిక. ఇయం విమలాయా పుత్రిక. ఇవి ఇయం అనే దానికి ముఖ్యంగా ఉంది కనుక ఇయం చెప్పాం. విమల యొక్క విమలాయా అన్నాం గనక షష్ఠీ విభక్తి వాక్యం. తర్వాత అసౌ అనేది ముఖ్యంగా ఉండేటువంటి వాక్యాన్ని చెప్పుకుందాం. ఈ బాలిక వనజ, అసౌ బాలిక, అసౌ బాలిక అంటే ఈ బాలిక. ఇందులో అసౌ అనేది ముఖ్యంగా ఉంది. బాలిక అన్నా కనుక ప్రథమా విభక్తి. అలాగే ఈమె శ్యామలతో కూడా మొన్న వచ్చినది. శ్యామలయా సహా అసౌ శ్యామలయా సహా ప్రహ్యః ఆగత. ఇందులో అసౌ అనేది ముఖ్యంగా ఉంది కనుక ఇది అసౌ అనే ముఖ్యమైన వాక్యం. శ్యామలతో కూడా అన్నాం గనక ఇది తృతీయ విభక్తి కనుక తృతీయ విభక్తి వాక్యం. ఈమె నాట్య కళయందు ఆసక్తి కలిగి ఉన్నది. అసౌ అనేది దీనిలో ముఖ్యమైనటువంటి వాక్యం. ఇది నాట్య కళ ఎందు అన్నాం కనుక నాట్య కళ యాం అన్నాం కనుక ఇది సప్తమి విభక్తి వాక్యం. ఇది మనం ఈ పాఠం పూర్తి చేస్తాము. ఇప్పుడు మనం సంస్కృత ప్రవాహిని 15వ పాఠంలోకి వచ్చాం. 15వ పాఠం నేర్చుకోబోతున్నాం. ఎన్నో పాఠం? 15వ పాఠాన్ని నేర్చుకోబోతున్నాం. 15వ పాఠంలో మీకు పాఠం చెప్పేది ఉండదు. ఇందులో 2 కథలు ఉన్నాయి. ఒకవైపున పుంలింగాలకు సంబంధించిన కదా, ఒకవైపున స్త్రీలింగాలకు సంబంధించిన కదా. అకారాంత పుంలింగ శబ్దాలు కదా, ఆకారాంత స్త్రీలింగ శబ్దాలకు సంబంధించిన కథ. ఇందులో మొట్టమొదటిగా అకారాంత పుంలింగ శబ్దాలకు సంబంధించిన కథ చెప్తున్నాను. మీరు చేతనంతవరకు దాకా మీరు చెప్తూ ఉండండి, నేను అందిస్తూ ఉంటాను. ఇద్దరం కలిసి పూర్తి చేద్దాం ఈ కథని. తెలుగులో చదువుతాను, తర్వాత సంస్కృతం ఆలోచిద్దాం. రామయ్య అంటే ఏమంటారు? ఒక సామాన్య కర్షకుడు. కర్షకః. రామః ఏకః సామాన్యః కర్షకః. కర్షకుడు అంటే రైతు, వ్యవసాయదారుడు. భూమిని దున్ని పండిస్తాడు చూడండి, ఒడ్లు అవి పండిస్తాడే అతన్ని కర్షక అంటారు. తెలుగులో రైతు అంటారు, వ్యవసాయదారుడు అని కూడా ఉపయోగిస్తారు. రామయ్య అంటే రామయ్య అప్పుడు సంస్కృతం ఏమనాలి? రామః ఏకః సామాన్యః కర్షకః. రామః అంటే రాముడు, ఏకః అంటే ఒక, సామాన్యః అంటే గొప్ప వ్యవసాయదారుడు కాదు, కొద్దిగా పొలం ఉన్నటువంటి వ్యవసాయదారుడు. సామాన్యుడు అంటే మామూలు మనిషి అన్నమాట, మామూలు కర్షకుడు. అర్థమైందా? మీరు చెప్పండి వాడు. రామః ఏకః సామాన్యః కర్షకః. అతని యొక్క అంటే ఏమంటారు? తస్య. మనం ఇదివరకు అనుకున్నాం సహా తం తేన తస్మై తస్మాత్ తస్య తస్మిన్. ఇందులో తస్య అనేటువంటిది షష్ఠీ విభక్తి. తస్య అంటే అతని యొక్క. జ్యేష్ఠ కుమారుని పేరు కాదు, జ్యేష్ఠస్య కుమారస్య నామ. షష్ఠీ విభక్తి. జ్యేష్ఠుడంటే పెద్దవాడు. మనకి ఎదురకు వచ్చింది పదం. జ్యేష్ఠుడంటే పెద్దవాడు. జ్యేష్ఠస్య కుమారస్య నామ. నామ అనాలి. తమ నామజ్ఞం ఇదివరకు నేర్చుకున్నామా? నామ అని మాత్రమే అనాలి. నపుంసకలింగం నకారాత్మకం. తర్వాత చెప్తాం. తస్య
జ్యేష్ఠస్య కుమారస్య నామ రంగ అనండి. కనిష్ఠ కుమారుని పేరు సోముడు. కనిష్ఠస్య కుమారస్య కనిష్ఠుడంటే చిన్నవాడు. కనిష్ఠస్య కుమారస్య నామ. కుమారస్య షష్ఠీ విభక్తిలో ఉంది కనుక అందుకని కనిష్ఠస్య. జ్యేష్ఠస్య కుమారస్య అన్నప్పుడు కుమారస్య షష్ఠీ విభక్తిలో ఉంది కనుక అతని విశేషమే కనుక జ్యేష్ఠస్య. జ్యేష్ఠస్య కుమారస్య కనిష్ఠస్య కుమారస్య. ఇప్పుడు కనిష్ఠస్య కుమారస్య నామ అంటే చిన్న కుమారుడి యొక్క పేరు ఏమిటిది? సోమ. జ్యేష్ఠస్య కుమారస్య నామ రంగః కనిష్ఠస్య కుమారస్య నామ సోమ. ఇంతవరకు అర్థమైందా? తర్వాత చూడండి. రామయ్యకు రామయ్య కూడదు, రామస్య అంటే అయ్యకి అది తెలుగుకి సంబంధించింది. రామ అంతవరకే సంస్కృతం. రామస్య చెప్పండి. ఈ షష్ఠీ విభక్తి. రామస్య రామునకు అవసాన కాలము. అవసాన కాల కాలశబ్దం ఎప్పుడు భూమిగానే ఉంటుంది కనుక కాలహ అన్నారు. అవసాన కాల అంటే చిట్ట చివరి సమయం అంటే చనిపోయే సమయం వచ్చినది. రామస్య అవసాన కాల అతని యొక్క క్షేత్రము. క్షేత్రం అనేది నపుంసకలింగం. క్షేత్రం అనాలి కానీ క్షేత్రాన్ని కానీ ఇంకోటి కానీ అనుకోండి. తస్య క్షేత్రం అంటే అతని యొక్క పొలము బహుస్వల్పము. బహుస్వల్పం అని ఉపయోగించవచ్చు. అది కూడా నపుంసకలింగం. ఎందుకని క్షేత్రం నపుంసకలింగంలో ఉంది కనుక బహుస్వల్పం అనాలన్నమాట. అంటే చాలా దేవుని పొలం, ఎక్కువ పొలం లేదన్నమాట. తస్య క్షేత్రం బహుస్వల్పం. ఆ క్షేత్రము క్షేత్రం నపుంసకలింగం కనుక తత్ వచ్చింది. తత్ క్షేత్రం అతని చేత తేన అంటే ఆ రామయ్య అన్నమాట. తేన రామేణ పుత్రద్వయం కొరకు పుత్రద్వయాయ కొరకు కై చతుర్థి వృత్తి కనుక పుత్రద్వయాయ సమానముగా. సమానం సమానం యథాతథ విభక్తమై విభక్తం 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 అంటే వెడగొట్టబడింది ఏమిటి? పొలం కనుక సమానంగా విభక్తం ఈయబడినది. మరి ఇప్పుడు చెప్తున్నాను చూడండి. తస్య క్షేత్రం బహు స్వల్పం. తత్ క్షేత్రం తేన పుత్రద్వయాయ సమానం విభక్తం దత్తం. సమానంగా వాడికి వేరే ఏ రకమైనటువంటి దురభిమానం కానీ అభిమానం కానీ లేదు. ఇద్దరికి సమానంగా భూమిని పంచిపెట్టేశాడు అన్నమాట. తరువాత అంటే తత అంటే అటు పిమ్మట. తరువాత తెలుగులో అంటాం, అటు పిమ్మట అంటాం. దానికి తత సంస్కృతంలో అవుతుంది. అతడు సహ అంటే రామ అన్నమాట. రామయ్య మృతుడయ్యను. చచ్చిపోయాడు పాపం. ఆ పెద్ద ఆయన చచ్చిపోయాడు. కొడుకులు ఇద్దరికి సమానంగా భూమి పంచిపెట్టేశాడు. ఏమో తన పని లేదనుకున్నట్టుగా అది చచ్చిపోయాడు. తత సహ మృత. రామయ్య యొక్క రామస్య జ్యేష్ఠపుత్రుడు పెద్ద కుమారుడు అన్నమాట. జ్యేష్ఠ పుత్ర రామస్య జ్యేష్ఠ పుత్ర రంగడు. రంగడు అనేది ప్రథమావిభక్తిలో ఉంది కదా. జ్యేష్ఠ పుత్ర అని చెప్పాల్సి వచ్చింది అన్నమాట. బహుయోగ్యుడును బహుయోగ్య కార్యశూరుడును కూడా. కార్యశూర చాలా మంచివాడు. పైగా ఏ పనైనా సరే చక్కగా పూర్తి చేయగలిగినటువంటి శక్తి కలవాడు కూడా అన్నమాట. రామస్య జ్యేష్ఠ పుత్ర రంగ బహుయోగ్య కార్యశూర ద్వితీయ పుత్రుడు
బయలుదేరి సోముడున్నాడే ద్వితీయ పుత్ర సోమ అలస చాలా బద్ధగస్తుడు. 11 గంటలుగా నిద్ర లేవడం అన్నమాట. చాలా ఆలస్యంగా నిద్ర లేవడం, ఎండి తినడం, మడి పడుకోవడం, మడి తినడం, మడి పడుకోవడం, ఇలాంటి బద్ధగస్తుడు అన్నమాట. బద్ధగస్తుడును అసమర్థుడు కూడా, ఏ పని సరిగ్గా చేయలేడు కూడా. అసమర్థుడు, ఏ పని చేయడానికి సామర్థ్యం లేని వాడన్నమాట. అసమర్థ ద్వితీయ పుత్ర సోమ అలస అసమర్థ అని ఒక మాట. ఇంతలో అత్రాంతరే మనం అంటూ ఉంటాం, ఇంతలో వాడు వచ్చాడు అంటూ ఉంటామే, దానికి అత్రాంతరే సంస్కృతంలో అనాలి. గ్రీష్మకాలము వెళ్ళిపోయినది. గ్రీష్మకాలం అంటే బాగా ఉక్కపోతుంది చూడండి, ఆ ఉక్కపోసే సమయాన్ని గ్రీష్మకాలం. ఎండలు కాస్తాయి బాగాను, ఆ సమయాన్ని గ్రీష్మకాలం అంటారు. గ్రీష్మకాలం వెళ్ళిపోయింది. వర్షాకాలము వచ్చినది. వర్షాకాల అనాలి, వర్షకాల అనకూడదు. సంస్కృతంలో ఏమనాలి? వర్షాకాలం వచ్చింది. వర్షపాతము కంటే అనంతరమే వర్షం పడుతుంది కదా. వర్షాకాలం వచ్చిన వెంటనే వర్షం పడుతుంది. ఆ వర్షం పడిన వెంటనే అంటాం అన్నమాట. వర్షపాతము అంటే వర్షం పడడం. వర్షపాతాత్ అనంతరం వెంటనే రంగని చేత రంగేణ, వాడు వ్యవసాయం చాలా గట్టివాడు, కార్యశూడు కదా. రంగేణ అతని యొక్క పొలము, క్షేత్రం తస్య క్షేత్రం అతని యొక్క పొలము, పొలమునందు పొలముగా అతని యొక్క పొలమునందు తస్య క్షేత్రే వ్యవసాయము ప్రారంభింపబడినది. వ్యవసాయ ప్రారంభ. వాడు ఎదురు చూస్తున్నాడు వర్షం ఇప్పుడు పడుతుందని. వర్షం పడిన వెంటనే వ్యవసాయం మొదలుపెట్టాడు. పొలంలో వ్యవసాయం అంటే దున్నడం, అది ఎన్ని పనులు ఉంటాయి కదా, ఆ పనులన్నీ చేయడం మొదలుపెట్టాడు. వర్షపాతాత్ అనంతరం రంగేణ తస్య క్షేత్రే వ్యవసాయ ప్రారంభ. ఇక సోమునిచే సోమేన వ్యవసాయము, వ్యవసాయ శబ్దం పుల్లింగం, అకారాంతం పుల్లింగం. వ్యవసాయ అనాలి కానీ వ్యవసాయం అనకూడదు. వ్యవసాయ ప్రారంభింపబడలేదు. వాడు బతకతుంది కదా, అంతేగా పొలంలో దున్నడం అట్లాంటివి ఏమి చేయలేదు, వ్యవసాయం మొదలు పెట్టలేదు. అతని చేత వృధా. మన తెలుగులో కూడా వృధానే ఉపయోగిస్తాం, అది సంస్కృతమే. అదే వృధా అంటే వ్యర్థంగా, వ్యర్థంగా కాలక్షేపము చేయబడిను. కాలక్షేప అనే శబ్దం పుంలింగం, అందుకని కాలక్షేప చేయబడినది. కాలక్షేప కృత. తర్వాత రంగనిచే అనుజుడు బహుధా. కూడా అనేవి బహుధా అనేటువంటిది అనేక విధములుగా అంటాం. ప్రోత్సాహితుడయ్యను, ప్రోత్సాహిత. రంగేణ అనుజ బహుధా ప్రోత్సాహిత. పాపం రంగడికి తెలుసు వీడు ఊరుకుంటే రేపు పాపం పంట పండదు, ఏడుస్తాడని చెప్పేసి అనేక విధాలు చెప్పి చూశాడన్నమాట. అరే నాయన, చెరువు వ్యవసాయం మొదలుపెట్టరా, లేకపోతే తర్వాత పంటలు పండవు అని అనేక విధాలు ప్రోత్సహించాడు. కానీ అతనిచే క్షేత్రము దున్నబడలేదు. నా పృష్టం, పృష్టం అంటే దున్నబడినది, నా పృష్టం అంటే దున్నబడలేదు. కింటు తేన క్షేత్రం నా పృష్టం అంటే సోముడేమో చేడు వ్యవసాయం చేయలేదు, సోముడేమో వ్యవసాయం, రంగడేమో చక్కగా వ్యవసాయం చేశాడు. ఇది జరిగిన పని. కాలం గతమయ్యను. కొంతకాలం ఉంటుందా, ఇవాటికి రేపు ఎల్లుండట గడిచిపోతూనే ఉంటుంది. కాల గత, కాలం నడిచిపోయి రంగని యొక్క పొలము, క్షేత్రం, క్షేత్రం అంటే రంగస్య క్షేత్రం హరిత సస్యముచే
సస్యేన, హరితం అంటే ఆకుపచ్చ, సస్యం అంటే పైరు. హరిత సస్యేన అంటే ఆకుపచ్చగా పెరుగుతాయి. చూడండి చాలా మందికి ఎప్పుడన్నా మీరు వెళ్ళారు లేదు, అందులో మొక్కలు ఉంటాయి చూడండి, వర్షం పడంతో పచ్చగా అలా పెరుగుతాయి. అలాగే చెడు కూడా పెరుగుతాయి. ఇవి బాగా విత్తనాలు వేసేసి చక్కగా దాన్ని పోషించాడు కనుక హరిత సస్యం అంటే ఆకుపచ్చని, సస్యం అంటే పైరుచి. హరిత సస్యేన శోభితమయ్యను. శోభితం ఏమిటి? పొలం. పొలం చక్కగా ఆకుపచ్చగా ఉండేటువంటి పైరుతో చూడడానికి ఇంపుగా ఆనందంగా కనిపించింది అన్నమాట. సోముని యొక్క క్షేత్రము, సోముని యొక్క పొలం వాడడానికి ఓ విత్తనం వేయలేదు, దున్నలేదు, వాటి మోహం చేయలేదు, ఏం చేయలేదు. సోమస్య క్షేత్రం సస్యము చే శోభితము కాలేదు. శోభితం అందులో బూడిద తప్ప ఏం లేదు. కాబట్టి ఇసుక వస్తుంది కానీ మట్టి వస్తుంది కానీ ఏం రావట్లేదు. దాంట్లో పైరు అసలు వేయలేదు వాడు, అందుకని పెరగనే లేదు. సోమస్య క్షేత్రం సస్యేన నశోభితం. అగ్రజుని యొక్క సస్యభరితమైన క్షేత్రము యొక్క క్షేత్రమయ్యానికి సస్యభరిత విశేషణం కనుక సస్యభరితస్య అంటే పైరుతో నిండి ఉన్నటువంటి క్షేత్రము యొక్క అంటే క్షేత్రస్య దర్శనము వలన, దర్శనార్థి ఇక్కడ దర్శనేన ఇది కూడా చెప్పచ్చు, దర్శనేన అనొచ్చు, దర్శనార్థం కూడా పంచమీ శక్తి. దర్శనార్థ్ దర్శనేన సోముడు అసహనముచే అసహనేన బాధితుడయ్యను. నేను వ్యవసాయం చేయలేదు అన్న యొక్క తెలుగునేమో చక్కగా పైరు పెరిగేటప్పుడు చూసి కడుపు ఈర్చపడుతున్నాడు వాడు. మా అన్నయ్య ఇంత ఇంత పెరిగిపోయింది అట్లా ఇట్లా నిలుపుతాడు కానీ తాను చేసుకోలేదు వ్యవసాయం ఆడవాడు. అగ్రజస్య సస్యఫలితస్య క్షేత్రస్య దర్శనార్థి లేక దర్శనేన సోమః అసహనేన బాధితః. అప్పుడు సోమునిచే అడుగబడిన రంగనిచే రంగడు వాళ్ళ అన్నయ్యని అడిగాట, ఏమని నా చేను కూడా కాస్త గుండి పెట్టా అని. అడుగబడిన రంగనిచే అంటే పుష్టేన రంగేణ కదా, సోమేన పృష్టేన రంగేణ. రంగేణ అనేదానికి పృష్టేన అనేది విశేషణం. పృష్టేన రంగేణ అనుజుని యొక్క క్షేత్రము దున్నబడెను. పాపం వాళ్ళ అన్నయ్యని అడిగేటప్పుడు కదా దానిపడి వెంటనే వాటిని దున్ని పెట్టాడు పాపం. పృష్టం తదా సోమేన పృష్టేన రంగేణ అనుజస్య క్షేత్రం పృష్టం. కానీ కింటు దినద్వయము కంటే అనంతరము, అనంతరం 2 రోజులు ఊరుకున్నాడు వాడు దున్ని పెట్టాడు బాబు. అయినప్పటికీ కూడా 2 రోజులు అయిపోయిన తర్వాత దినద్వయాత్ అనంతరం సోమునిచే సోమేన అగ్రజుని యొక్క అగ్రజస్య పొలము క్షేత్రం అగ్రజస్య క్షేత్రం బలవంతముగా ఆక్రమింపబడెను. ఆక్రాంతం ఆక్రాంతం అన్నారు. బలాత్ ఆక్రాంతం బలాత్ ఆక్రాంతం. 2 రోజులు చూశాడు వెంటనే వాడు గుండి పెట్టినా కానీ వీడు ఏం తీశాడు, 2 రోజులు అయిపోయాక బలవంతంగా 10 మంది మనుషులు తీసుకొచ్చి అది కాస్త సాధన చేసుకున్నాడు. వాడి పంటతో చేరుతో చక్కగా పచ్చగా ఉన్నటువంటి చేరు ధరత తాను సాధన చేసుకున్నాడు. కింటు దినద్వయాత్ అనంతరం సోమేన అగ్రజస్య క్షేత్రం బలాత్ ఆక్రాంతం. అయినను వాడు ఆదేశిన వీడి చేను బయటతో ఉన్నటువంటి చేను వాడు ఆపుకున్నప్పటికీ కూడా సోదర స్నేహం వలన, సోదర స్నేహం అంటే తమ్ముడు కదా అనేటువంటి ప్రేమతో అన్నమాట. సోదర స్నేహాత్ రంగనిచే సస్యశ్యామలమైన స్వక్షేత్రము క్షేత్రం సముచగలిగాం అన్నమాట. సస్యశ్యామలం అంటే చక్కని పచ్చని పైరుతో ప్రకాశిస్తూ ఉండేటువంటి తన యొక్క క్షేత్రం. స్వక్షేత్రం అంటే తన పొలం. స్వక్షేత్రం నపుంసకలింగం. సోముని కొరకు సోమాయ
ఇయ్యబడను దత్తం నువ్వే తీసుకున్నాయన అని చెప్పేసి వాడిని వదిలేశాడు. ఆ చేనుగత్త తమ్ముడిని వదిలేశాడు. చక్కగా పైరుతో పచ్చగా ఉండేటువంటి తన చేనుగత్త వాడిని వదిలేశాడు. మరి ఇంకొకటి తథాపి సోదర స్నేహాత్ రంగేణ సస్యస్యామం స్వక్షేత్రం సోమాయ దత్తం. రంగనిచే గృహీతమైన సోముని యొక్క పొలమునకు క్షేత్రస్య గృహీతమైనది పొలం, అందువల్ల దానికి కూడా శక్తి ఇచ్చింది అన్నమాట. అది విశేషణము, ఇది నామవాచకం. గృహీతస్య సోమస్య క్షేత్రస్య జల సౌకర్యము లేదు, జల సౌకర్యం లేదు. ఇప్పుడు సోముడి దగ్గర నుంచి తీసుకున్నాడే రంగడు, ఆ భూమిలో నీళ్లు బాగా ఎంతేదో బావి లేదు, అందుచేత నీళ్లు లేనిటువంటి ఆ చేరు వాడు తీసుకున్నాడు. చక్కగా నీళ్లుండి పైలో ఉన్నటువంటి భూమేమో తమ్ముడి చేశాడు. రంగేణ గృహీతస్య సోమస్య క్షేత్రస్య జల సౌలభ్యం సౌలభ్యం సౌకర్యం జల సౌకర్యం సౌకర్యం అన్న సౌలభ్యం అన్న ఒకటే. అంటే నీరు పుట్టేటువంటి అవకాశం లేదు. రంగని యొక్క భాగము కూపసహితము, అంటే రంగడు విడిచిపెట్టినటువంటి పొలం ఉందే దాంట్లో బావి ఉన్నది. అంతే చక్కగా ఇప్పుడు కావాలంటే నీళ్లు దగ్గర కొడుకుని తెలుగు ప్రవహింపజేయచ్చు. రంగేణ రంగస్య భాగ అంటే ఈ భాగం ఏ భాగం అయితే రంగడు తీసుకుని వదిలిపెట్టాడో అది కూపసహితం, అంటే కూపసహితం. భాగం కదా భాగసిద్ధం పుంగలింగం కనుక సహిత రంగస్య భాగ కూపసహిత. కానీ ఇప్పుడు రంగని యొక్క పొలము రంగస్య క్షేత్రం ఉన్నతం, ఉన్నటువంటి ఎత్తుగా ఉంది. బలంగా ఉంటే నీళ్ళు ప్రవహిస్తాయి, కానీ ఎత్తుగా ఉంటే ఎట్లా ప్రవహిస్తాయి? ఉన్నతం. రంగస్య క్షేత్రం ఉన్నతం, అందువలన తస్మాత్ కారణాత్ కూడా అందువలన అంటే తస్మాత్ రంగని యొక్క పొలమునకు క్షేత్రస్య రంగస్య క్షేత్రస్య జల సౌలభ్యము లేదు. జల సౌలభ్యం ఎందుకంటే జరగ్గా ఉంది కనుక ఇప్పుడు నీటి సదుపాయం లేదన్నమాట. అందువలననే మరణమున కంటే మరణాత్ పూర్వం రామయ్య చేత రామేణ అయ్యా తీసేయాలి కదా, రామేణ సోముని కూర్చి కూపఖననం అంటే కూపఖననం ప్రథమ కర్తవ్యము అని ఉపదేశింపబడెను, ఉపదిష్టం. అందుకనే చచ్చిపోయే ముందు రామయ్య ఏం చేశాడంటే రెండో పురుషుల దగ్గరికి పిలిచి, ఒరే నాయన నువ్వు చేతి చక్కగా పండించుకోవాలంటే మొట్టమొదటిగా బాగా తీసుకోవాలరా అని చెప్పాడు వాడి కొడుక్కి. మరణాత్ పూర్వం రామేణ సోమం ప్రతి కూపకన్నం అంటే బావి తవ్వడం, కన్నం అంటే తవ్వడం, కూపకన్నం అంటే బావి తవ్వడం. బావి అంటే చూడండి కొన్ని బావులు దేవుడి బాగానే ఉంటుంది, నేను లోపలికి దిగి ముంచుకునేటువంటిది చాలా పెద్ద వెడల్పుగా ఉంటుంది, పెట్టుకుంటాయి అట్లాంటివి. ఇప్పుడు బాగుంటే మంది పెట్టులు అక్కడ ఉంటాయి, యాలు వేసుకుంటూ ఉంటాయి. ఇదేమో కూపాలు అంటారు వీటిని. కూప ఖననం ప్రథమ కర్తవ్యం, మొట్టమొదటిగా చేయదగినటువంటి పని అని ఉపదేశింపబడినటువంటి ఇది ఉపదిష్టం. ఎందుకు అట్లా చేశాడు? వీడికి మెరక పొలం ఎందుకు ఇచ్చాడు, వాడికి పళ్ళ పొలం ఎందుకు ఇచ్చాడు అని అంటే వ్యవసాయమునందు ఆసక్తుడు కాడు. ఆసక్త వీడికి బాగా పండే పొలం, పళ్ళంగా ఉండే పొలం వీడికిస్తే వీడు వ్యవసాయం చేయకపోతే అసలే పండదు. వాడికి బాగా లేదు కాబట్టి వాడికి పండదు, వీడికి లాభం లేదు, వాడికి లాభం లేదు. అందుకని వ్యవసాయే అన్న ఆసక్త అని అంటే జనకునిచే సోముని కొరకు ఉన్నత క్షేత్రము ఉన్నతం క్షేత్రం అంటారు. ఉన్నతం క్షేత్రం ఇయ్యబడినది.
అందుకనే వీడు బద్ధగస్తుడు, ఎలాగో వ్యవసాయం చేయడు కదా అని వాడికి ఆ నరకము ఇచ్చాడు. అందువలన తర్వాత అర్థమైన పైకి వాక్యం సర్వం తస్మాత్ రంగడు దుఃఖితుడు కాలేదు. తమ్ముడు తన పొలం రాకున్నా తనకు తెరపొలం వచ్చినా గాని ఏం దుఃఖించలేదు, విచారపడలేదు. నా దుఃఖిత తస్మాత్ రంగ నా దుఃఖిత క్షేత్రము యొక్క ఈశాన్య ప్రాంతమునందు అతని చేత ఉపఖననము ప్రారంభమయ్యను. ప్రారంభం వీడు సమర్థుడు కదా, వాడు ఎక్కడైనా వీడు పుట్టించుకోగలడు. అందుకని తస్మాత్ రంగ దుఃఖిత క్షేత్రస్య ఈశాన్య ప్రాంతే అంటే ఎప్పుడు కూడా పొలం ఉందంటే ఇల్లు ఉందంటే ఈ స్థలంలో ఇప్పుడు బాగా ఎక్కడ ధరిస్తారంటే ఈశాన్య ప్రాంతంలోనే ధరిస్తారు. ఇంకో చోట కవర్ మన వాస్తుశాస్త్రం ప్రకారం అది ఈశాన్య ప్రాంతంలోనే ఉండాలి అనేటువంటి నియమం ఉంది. అందుకే వీడు ఏం చేశాడు, ఆ ఈశాన్య ప్రాంతంలో చక్కగా పెద్ద కొండ రావడం మొదలుపెట్టాడు. పోయి ఈశాన్య ప్రాంతే తేన కూపకరణం ప్రారంభం అంటే బాగా తగ్గడం మొదలైందనమాట, మొదలుపెట్టాడు. ఆ గర్తమునందు ఆ గర్తమునందని కనిపిస్తుంది చూడండి, ఆదికి రాదో గీడు పెట్టుకోండి. ఆ గర్తమునందు అంటారు. గర్తం అంటే గొయ్యి. ఆ గర్తమునందంటే తస్మిన్ గర్తే అని అందుకోసం తస్మిన్ గర్తే ఆ ఎందు తస్మిన్ గర్తే ఆ అనుకో గీడు పెట్టుకుంటే చాలా మధ్యలో ఆ అంటే విడిగా ఉంది అన్నమాట. తస్మిన్ గర్తే రంగనికి రంగేణ అని పెట్టుకోండి, రంగని చేత అని పెట్టుకోండి. రంగేణ రంగేణ రంగని చేత రంగని చేత అని రాసుకోవాలి అక్కడ. రంగని చేత ఒక ఏకం సువర్ణ నాణక పూర్ణమైన భాండం. సువర్ణ నాణక పూర్ణ నాణకం అంటే నాణ్యాలు, అది కూడా ఎట్లాంటి నాణ్యాలు, బంగారు. సువర్ణ నాణక పూర్ణం నిండి ఉన్నటువంటి పెద్ద పొడ ఉంది. ఆ పొడ నిండా ఏమున్నాయి, బంగారు నాణ్యాలు ఉన్నాయి. సువర్ణ నాణక పూర్ణం భాండం. భాండం అంటే ఉండ లబ్ధమయ్యను. వాడికి వయసు అవుతుంటే నాకు ఒక కొండ దొరికింది. ఆ కొండ నిండా ఉన్నాయి. మరి వాక్యం చెప్తున్నాను చూడండి. తస్మిన్ గర్తే రంగేణ ఏకం సువర్ణ నాణక పూర్ణం భాండం. ఇది ఒక వైపు అయిపోయింది, ఒక కథ అయిపోయింది. అకారాంత పుంలింగ సిద్ధాల యొక్క కథ అయిపోయింది. ఇంకా ఆకారాంత స్త్రీలింగ సిద్ధాల యొక్క కథ మొదలవుతుంది. మొదలున ఈ పేజీలోని పదములు సాధారణంగా ఆకారాంత స్త్రీలింగ పదములే అయ్యుండును. ఈ కథలో ఆకారాంత స్త్రీలింగ పదాలే వస్తాయి. అకారాంత నపుంసకలింగ పదములు కూడా అక్కడక్కడ వచ్చును. అకారాంత నపుంసకలింగ పదాలు కూడా వస్తాయి అక్కడక్కడ. క్షేత్రం ఉందనుకోండి, తండ్రి కథలో వచ్చింది. అట్లాగే ఇక్కడ కూడా ఏమైనా అకారాంత నపుంసకలింగ శబ్దాలు కూడా రావచ్చు. జాగ్రత్తగా గమనించి ఉపయోగింపవలెను. పేరు అనడానికి నామ అంటాం. ఇదివరకు వచ్చింది, మళ్ళీ జ్ఞాపకం చేస్తున్నాం. మధ్యలో ఉప్పురాయి అనే పదం వచ్చిందనుకోండి, తెలుగులో వస్తే లవణశిల అని ఉపయోగించాలి. దాన్ని సంస్కృతంలో ఏమంటాం, లవణశిల. లవణశిల అంటే ఉప్పురాయి. తర్వాత ఈ స్త్రీలింగం. తర్వాత సంజాత అంటే ఏర్పడెను. సంజాత ఇది స్త్రీలింగమే. ఇక్కడ వచ్చేదని స్త్రీలింగాలు అనుకున్నాం కదా. కుపిత అంటే కోపగించినది, ఇది కూడా స్త్రీలింగమే. అశరణ దిక్కులేనిది. అశరణ అంటే దిక్కులేనిది, అంటే ఇల్లు లేనిది కూడా అర్థమవుతుంది. శరణం అంటే ఇల్లు, దిక్కులేనిది ఇల్లు లేనిది కూడా అర్థం. పర్యంతం అంటే వరకు, ఇంతవరకు అంతవరకు అంటానే పర్యంతం. ఏక అంటే ఒకటి, స్త్రీలింగం అయితే ఒకటే, ఒకటి అన్నట్టు అన్నమాట. అనంతరం అంటే అటు తర్వాత. ఆభూత అంటే తిరువబడినది, స్త్రీలింగం. ఆభూత అంటే తిరువబడినది. భావిత అంటే భావింపబడినది. భావిత అంటే భావింపబడి ఊహింపబడినది అన్నమాట. జనత అంటే జనుల యొక్క సమూహము.
జనత అంటే జనుల యొక్క సమూహము. ఆసీన అంటే కూర్చున్నది. ఆసీన అంటే కూర్చున్నది స్త్రీలింగం. తర్వాత క్రియ అంటే పని. క్రియ అది కూడా స్త్రీలింగమే. క్రియ అంటే పని. త్యక్త అంటే విడువబడినది. త్యక్త అంటే ఇది కూడా ఆకారాంతము స్త్రీలింగం. సంపూర్త అంటే పూర్తి చేయబడినది. ఇది ఆకారాంత స్త్రీలింగం. తదనంతరం అంటే అటు అటు పిమ్మట అని అర్థం అన్నమాట. తదనంతరం. క్షాళితం అంటే కడుగబడినది. క్షాళితం అంటే ఏమిటి? కడుగబడినది. బహిర్గతం అంటే బయలుపడినది. బహిర్గతం అంటే బయలుపడినది. ఆశ్లిష్ట. ఆశ్లిష్ట అంటే కౌగిలించుకొనబడినది. ఆశ్లిష్ట అంటారు. ఆశ్లిష్ట అంటే కౌగిలించుకొనబడినది. ఏ మొదలు పెడుతున్నాను కదా, జాగ్రత్తగా వినండి. విమల ఒక అనాథ. విమల ఆవిడ పేరు విమల. విమల ఏక అనాథ. అనాథ అంటే భర్త లేనిది అని అర్థం అన్నమాట. విమల ఏక అనాథ. ఆమె యొక్క పులింగమైంది తస్య. ఇక్కడ తస్య జ్యేష్ఠ పుత్రిక పేరు జ్యేష్ఠాయా పుత్రికాయా నామ సరళ. సరళా. జ్యేష్ఠాయా తస్య జ్యేష్ఠాయా పుత్రికాయా నామ సరళ. కనిష్ట పుత్రిక పేరు లత. లత. కనిష్టాయా పుత్రికాయా నామ లత. తర్వాత సరళ విద్యాధిక కాదు. విద్యాధిక అని చెప్పుకోవాలి. సరళ నా విద్యాధిక ఎక్కువగా చదువుకోలేదు పాపం. సరళ ఎక్కువగా చదువుకున్నది కాదు. సరళ నా విద్యాధిక. లత విద్యాధిక. విద్యాధిక ఇది బాగా చదువుతుంది. లత బాగా చదువుతుంది. అయినను పాఠంలో కూడా వచ్చింది. తథాపి. తథాపి ఎల్లప్పుడూ. సదా. సదా అంటూ సర్వదా కూడా అనొచ్చు. సదా ఎల్లప్పుడూనైతే సదా. సరళ యొక్క భావన. భావన అంటే ఊహ. సరళాయా భావన ఇది తెలియదు. లత యొక్క భావన కంటే లతాయా భావనాయ ఉత్తమే. ఉత్తమా ఎప్పుడు కూడా ఈమె గారు చదువుకున్నా ఆవిడ గారు చదువుకోకపోయినా ఈవిడ కంటే లత కంటే ఆవిడ ఒక్కరు చాలా మంచివిగాను గొప్పవిగాను ఉండేది. పోయిందా? తర్వాత చెప్పొచ్చునా? తర్వాత కానీ తల్లికి అంబాయ. తల్లికి అంటే అంబాయ. కనిష్ట పుత్రిక యందు సప్తమి కనిష్టాయాం పుత్రికాయాం మమత అధికము. మమత అంటే అభిమానం. చిన్న కూతురు మీద ఆవిడ గారికి విపరీతమైనటువంటి అభిమానం పాపం. కింటు అంబాయా కనిష్టాయాం పుత్రికాయాం మమత అధిక. అందువలన ఎప్పుడు సర్వదా. ఇలాగ సదా వచ్చింది, ఇప్పుడేమో సర్వదా వచ్చింది. ఈ రెండింటికి అర్థం ఒకటి. సర్వదా ఎల్లప్పుడు ఎప్పుడు తల్లి చేత అంబయ. తల్లి చేత అంటే కనిష్ట పుత్రిక యొక్క భావనయే. కనిష్టాయా పుత్రికాయా భావనాయే యోగ్యము అని యోగ్యా సమర్థింపబడెను. ఎప్పుడైనా సరే ఏమాట మాట్లాడినా దాంట్లో తన రెండో కూతురు యొక్క భావనే చాలా గొప్పది అని సమర్థిస్తూ ఉండేది. సమర్థింపబడినది. మరి చూడండి, సర్వదా అంబయ కనిష్టాయ పుత్రికాయ భావన ఏవ యోగ్యా ఇది సమర్థిత. ఒకనొకప్పుడు ఏకదా లేకపోతే
లతతో లతయా సహ సరళకు సరళాయ లవణశిల రుచి ప్రథమ లవణశిలా రుచి అంటే ఉప్పులా రుచిగా ఉంటుందా శర్కర రుచి ప్రథమ లవణశిల స్త్రీలింగమే శర్కర శర్కర అంటే పంచదార చక్కెర లవణశిలా రుచి ప్రథమ